రాఘవేంద్ర ఉండండి సార్, మీరు ఇంకొక పాట ఉంది మీకు. దసరా బుల్లోడు చిత్రం కోసం పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల ఆ యుగుల గీతం మరి ఇంకొకసారి వినిపించబోతున్నారు. పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుతు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుతు పిల్ల. కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి, చెప్పలేని ఊసులేవో చెప్పుతున్నవి. కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి, చెప్పలేని ఊసులేవో చెప్పుతున్నవి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. వరిచేను కోతకొచ్చి వంగుతున్నది, వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి. వరిచేను కోతకొచ్చి వంగుతున్నది, వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి, కొంట చూపుతో గుండె దూసుకుంటివి. కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి, కొంట చూపుతో గుండె దూసుకుంటివి. పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. థ్యాంక్ యూ అండి. ఉండండి సార్, మీరు ఇక్కడే ఉండండి. చక్కగా వీరిరువురు దంపతులు కూడా ఇంట్లో కూడా కలిసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎంత అదృష్టం అండి మీ ఇద్దరికి కూడా. మరొకసారి కళంజలి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేణు మాస్టారు చిన్న మొమెంటో అలాగే శాలువతో సత్కరిస్తున్నారు దంపతులిద్దరు. గట్టిగా చప్పట్లండి వారి రోజుకి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రాఘవేంద్రరావు గారు అలాగే అనురాధ గారు వాళ్ళిద్దరూ మీరు గమనించే ఉంటారు. రాఘవేంద్రరావు గారితో అనురాధ గారు పాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళిద్దరు దంపతులు. ఒక్కసారి క్లాప్స్కి తోటి వాళ్ళని, ఎందుకంటే సహజంగా ఇలాంటి కళల పట్ల భార్యకి ఇష్టం ఉన్నప్పుడు భర్త అనుకూలించరు, భర్తకి అనుకూలంగా ఉన్నప్పుడేమో భార్య అనుకూలించదు. కళల పట్ల నేను చాలామంది ఫ్యామిలీల్లో గమనించాను. ఎక్కడైనా ఉంటుంది, అది సహజం. అది ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళిద్దరికీ కూడా ఇంట్రెస్ట్ ఉండటం మన చాలా గొప్పతనం. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకునే దంపతులు మనకు అరుదుగా కనిపిస్తారు. వీరు ఇలాగే నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో మంచి పాటలు నేర్చుకొని శ్రీ కళాంజలి కళా పరిషత్తులో ప్రతి ప్రోగ్రాంలో కూడా పాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిద్దరిని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వేణు మాస్టర్. సో నేను ఈ మధ్య పాడటం మొదలుపెట్టానండి. సో అనురాధ అయితే చాలా కాలం నుంచి పాడుతోంది. నేను వైజాగ్ స్టీల్లో చీఫ్ జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. సో ఆ పని ఒత్తిడిలో అప్పుడు నాకు పాడటానికి వీలయ్యేది కాదనమాట. జస్ట్ వెరీ రీసెంట్గా లెస్ దాన్ 1 year అయింది నేను పాడటం మొదలుపెట్టి. అనుకోకుండా వేణు మాస్టర్ తోటి నాకు పరిచయం అయింది. జస్ట్ మొన్నే ఫస్ట్ నా ప్రోగ్రామ్ 16th వేణు మాస్టర్ గారితో ఇక్కడే ఇచ్చాను. ఇవాళ నాది సెకండ్ ప్రోగ్రాము వేణు మాస్టర్ గారితో. సో మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా మీద ప్రేమతోటి మీరు ఓపికగా నా పాటలు విన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా మంచి 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 పాట